ఏమా? సార్ మీరు ఢిల్లీలో ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకి సంబంధించి మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్ మీ ప్రోగ్రామ్? ఇది దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నామా. అదే విధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇతర వామపక్ష పార్టీలతో కలిసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 9వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారు. రాస్తారోకో చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే చాలా తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు వామపక్ష నాయకులు, కార్యకర్తలందరూ కూడా. అన్ని జిల్లాల్లో కూడా జయప్రదం చేయడానికి ఇప్పటికే పెద్ద ప్రయత్నాలు అక్కడ జరుగుతా ఉన్నాయి. అదే విధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఆ డిమాండ్ పైన ప్రధానంగా ప్రచార కార్యక్రమం చేపట్టాము. ఎందుకంటే ఇవాళ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరగడం ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇలాంటి తరుణంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని మీరు వాళ్ళు ఒక ధరల నియంత్రణ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ధరల నియంత్రణ కమిషన్ అనేది లేదు. యథాలాపంగా వాళ్ళు పెరిగిపోతా ఉంటాయని చెప్తా ఉన్నారు. దీని ప్రకారం అయితే ఒక లీటర్ పైన దాదాపు 30 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. ఒక లీటర్ పైన 30 రూపాయలు పెంచితే సామాన్యుడు ఇవాళ భరించే పరిస్థితి లేదు. మొన్ననే మనం చూసాం, 11 రోజుల వ్యవధిలో 1 లీటర్ పైన 8 రూపాయలు పెంచారు. 8 రూపాయలు పెంచారు. పెంచిన తర్వాత ఆగుతారనే నమ్మకం లేదు, ఇంకా పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి అంతా కూడా మన ప్రభుత్వం యొక్క వ్యవహారశైలే కారణము. రాబోయే రోజుల్లో 20 నుంచి 25 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా మన వార్తల్లో చూస్తున్నాం సార్. అవునమ్మా, 100% కరెక్టే. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ మీ మీద భారం పడుతుంది అంటారు. మేము అడిగేది ఏమంటే మరి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు నీవే తగ్గించలేదు కదా. ఆనాడేమో పన్నులు పెంచుకొని మొత్తం ఆ మొత్తానంతా నీవే కాజేశావు. ఇవాళ మళ్ళీ ప్రజల పైన భారం మోపుతాము ఎందుకంటే యుద్ధం బూచి చూపి యుద్ధం వల్ల ఇవన్నీ కూడా పెరిగినాయని మరి మీరు చెప్తే అది సహజంగా ప్రజలు అంగీకరించరు. ప్రజలు కూడా దాన్ని తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. మామూలు మధ్యతరగతి వర్గాలే కాదు, పూర్ పీపుల్ కూడా చాలా నష్టపోతారు. ఈ మధ్యతరగతి వర్గాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, ఇతర వ్యవసాయ కూలీలు కూడా ఇబ్బందులు పడుతా ఉన్నారు. ప్రత్యేకించి రైతాంగం వాళ్ళ ట్రాక్టర్లకి లేదంటే వ్యవసాయ పనులకి వాళ్ళకి డీజిల్ అవసరం. కాబట్టి ఒకవైపు డీజిల్ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. రాబోయే రోజుల్లో ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి ప్రధానమంత్రి గారు ముందుగానే ఏమంటున్నారంటే మీరందరూ కూడా సార్ కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మీటింగ్ లో మీరు గోల్డ్ కొనొద్దు, మీరు ఎలక్ట్రికల్ వాహనాలను వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎక్కువగా ఈ యూరియాకి సంబంధించి, ఎరువులకు సంబంధించి కూడా వాడకం తగ్గించుకోండి, ఇన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు కదా. దానికి ఇండికేషన్ ముందుగానే ఇచ్చారు కదా ధరలు పెరగబోతున్నాయి అంటూ. మా ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన సలహాల్లో ఆయన బంగారు ఇప్పుడు కొనొద్దండి అంటే ఒక 6 నెలలు వాయిదా వేసుకోవచ్చు, అంతేగాని మిగతా వాయిదా వేసుకునే కాదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. ఆల్రెడీ కేరళలో మాన్సూన్ ప్రారంభమైంది. రేపు ఖరీఫ్ సీజన్ లో రైతులకు కావాల్సింది ఏంటి? ఎరువులు, విత్తనాలు, అదే విధంగా ఇతర ఇవన్నీ కావాలి. ఎరువులు మీరు కొనుగోలు చేయడానికి తగ్గించండి అంటే మరి 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండించకపోతే ప్రజలకు ఆహారం ఎలా దొరుకుతుంది? అదే విధంగా ఇవాళ ఇప్పటికే మనం వంట నూనెలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాము. దాదాపు 65% వంట నూనెలన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దానిపైన మనం దాదాపు 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సింది ఏమంటే మీరు ఇంకా ఎక్కువ ఎడిబుల్ ఆయిల్స్ సంబంధించిన పంటలు పండించండి, లేదా హార్టికల్చర్ డెవలప్ చేయండి, ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండించండి అని చెప్పాలి. దానికి అవసరమైనటువంటి ఎరువులు కానీ, మందులు కానీ, అదేవిధంగా విత్తనాలు కానీ, ఇతర వాటిని కూడా వారు సప్లై చేయాలి. అది చేయాల్సిన ప్రభుత్వం అందులో ఫెయిల్ అయ్యి మీరు తక్కువ వినియోగం చేయండి, ఎరువులు తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గినప్పుడు దానికి ఎవరు మళ్ళీ అప్పుడు మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే ఒక పరిస్థితి ఈ దేశానికి దాపురిస్తే మనం బతకడం చాలా కష్టం అవుతుంది.
కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు చేసిన తప్పులకు అది ప్రజలు భరించాలంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు పక్కా తప్పు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే మీరు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపేశారు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపేశారు. వాళ్ళు తక్కువ ధరకు అక్కడ దొరుకుతా ఉంటే మనం కొనుగోలు చేయకుండా సార్ నిజంగా మనం అది మా ఇష్టము మేము కొంటాము, మాది సర్వసత్తాక ప్రజాతంత్ర దేశం ఇది, మాకు ఏం అవసరమో ఎవరితో కొనాలనో ఎంత క్వాంటిటీ కొనాలనో ఆ హక్కు మాకుంది అనే మాట ప్రైమ్ మినిస్టర్ మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఇవాళ మోడీ గారు ఇక్కడ చాలా నేను ధైర్యవంతుడని ప్రచారం చేసుకుంటూ నువ్వు ఇవాళ ట్రంప్ కు సాగిల పడతా ఉన్నావు, ట్రంప్ ఏం చెప్తే దాన్ని అమలు చేస్తా ఉన్నావు. దాని పర్యవసానంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. దానికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పెద్ద ఎత్తున ప్రజలపైన పన్నులు వేస్తా ఉన్నారు. ప్రత్యేకించి పెట్రోలు, డీజిల్, గ్యాస్ విషయంలో విపరీతంగా పన్నులేసి ఇవాళ మీరు దోస్తా ఉన్నారు. దాని పర్యవసానంగానే ఈ రేట్లు పెరిగినాయి. ఓకే సార్, మీతో పాటు కలిసి నడవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఢిల్లీ పెద్దలను ఎవరైనా కలిసారా మీరు? అవునమ్మా, వామపక్షాలతో సమావేశం జరుగుతూ ఉందమ్మా. వామపక్ష పార్టీలు అన్ని కూడా మేము కలిసికట్టుగా ముందుకు సాగాలని అనుకుంటా ఉన్నాము. ఇవాళ ఇతర ప్రతిపక్ష పార్టీల సమావేశం కూడా త్వరలోనే ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ సమావేశం కూడా జరుగుతుంది. అక్కడ కూడా ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇదే అజెండా తీసుకుని ప్రజల దగ్గరకు పోతే ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉంటుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఆ రకంగా ప్రభుత్వాన్ని నిలువరించడానికి ప్రజలపైన మరిన్ని భారాలు పడకుండా ఆపడానికి కూడా ఉద్యమాలు తోడ్పడతాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? అదే మా 9వ తేదీ మా సిపిఐ సమావేశం ఉంది, మా జాతీయ స్థాయిలో మా పార్టీ సెక్రటరియట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో దీనిపైన మేము చర్చిస్తా ఉన్నాం. చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా ప్రకటించబోతున్నాం.